మనలో చాలామంది గవర్నమెంట్ సరిగ్గా లేదని, లేదంటే కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా పనిచేయటం లేదని, లేదంటే గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రమంగా తమ విధులు నిర్వహించట్లేదని ఇలా చాలా కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ సరిగ్గా ఉంటే మనకి ఇన్ని బాధలు ఉండవు, ఇన్ని కష్టాలు ఉండవు అనే ఆర్గ్యుమెంట్ని ప్రజెంట్ చేస్తూ ఉంటాం. కానీ మనలో మనలో ఎంతమంది కరెక్ట్గా ఉన్నారు? మనం కరెక్ట్గా ఉన్నామా? మనలో చాలామంది కొండకి ఎంట్రీ కేసు లాగే టైపు, అందరమే మ్యాక్సిమం ఇంక్లూడింగ్ మీ. వస్తే కొండ వస్తుంది, పోతే ఇంటికే కదా పోతుంది అని ఆలోచిస్తాం. కానీ దాని వెనకాల జరిగే స్కామ్కి, లేదంటే దాని వెనకాల జరిగే సమ్ రాంగ్ డూయింగ్స్కి మనం ఏ విధంగా బాధ్యులవుతున్నాం, ఏ విధంగా కారణం అవుతున్నాం అన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తించం. డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ విస్. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. అలాగే కొత్తగా చూసేవాళ్ళు కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మ్యాటర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఒక విషయం బాగా ట్రెండింగ్లో ఉంది. అదేంటి అంటే బెట్టింగ్ యాప్స్. ఈ టైంకి రెండు విషయాలు ట్రెండింగ్లో ఉన్నాయి. అవేంటి అంటే, ఒకటి లక్కీ డ్రా స్కామ్స్, రెండు ఫేక్ గివ్ అవేస్. ఈ లక్కీ డ్రా ఏంటి అంటే, ఎవరో ఒకళ్ళు ఏదో వస్తువు పెడతారు. అది ట్రాక్టర్ అవ్వచ్చు, బస్సు అవ్వచ్చు, విమానం అవ్వచ్చు, హెలికాప్టర్ అవ్వచ్చు, లేదంటే పొలం అవ్వచ్చు, లేదంటే అగ్గిపెట్టి అవ్వచ్చు, ఏదో ఒకటి పెట్టి దానికి టోకెన్స్ అమ్ముతారు. ఒక 500 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 రూపాయలు, పొలం పెట్టిన 10,000 రూపాయలు పెట్టారు. సో ఆ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు. అది చూసి మనం వాళ్ళకి డబ్బులు పంపిస్తే 20,000, 30,000, లేదంటే 1000 రూపాయలు, 2,000 పంపిస్తే వాళ్ళు మనకు కొన్ని టోకెన్లు, మన పేరు మీద కొన్ని టోకెన్లు రాసి, ఇంకో పలానా ఆనందలా పెట్టి ఇలా టోకెన్స్కి 5,000 పంపించాడు, సో 10 టోకెన్లు 500 చొప్పున మన పేరు మీద రాసి ఓ డబ్బాలో వేస్తారు. రాశారా రాయలేదా అన్ని తర్వాత సంగతి. ఓ డబ్బాలో వేస్తారు. వేసిన తర్వాత అందులోంచి లక్కీ డ్రా తీసి మనకి ఎవరికో ఒకరికి ఇంకో వస్తువు వచ్చింది అని చెప్తారు. ఎవరో కుర్రాడు ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేసిన విషయం ఇది. అప్పట్లో చాలా వైరల్ అయింది. మీడియా కూడా దీన్ని చాలా అప్రిషియేటివ్గా చూపించింది. అంటే తన ఇల్లు ఎవరు కొనుక్కోపోతే తను చేసిన పని ఇది. 16 లక్షల ఇల్లు, 16 లక్షల టోకెన్లు, 15 లక్షల ఇల్లు, 16 లక్షల రూపాయలకి టోకెన్లు అమ్మాడు. సో లక్కీ డ్రా పెట్టాడు, ఆ ఊర్లోనే పెట్టాడు, ఆ ఊర్లో ఒకరికి ఇచ్చేసాడు అని చెప్పి అప్పట్లో చాలా ఇదైంది. మనల్లో ఏంటి, ఎప్పుడు స్కామ్స్ చేయడానికి రెడీగా ఉంటారు. సో దీన్ని అవకాశాన్ని అందిపుచ్చుకొని అందరూ ఈ లక్కీ డ్రా స్టార్ట్ చేశారు. ఈ మధ్య అరెస్టులు కూడా జరిగినాయి. అయితే ఏంట్రా ఇక్కడ 3 విషయాలు. ఒకటి, ఏదైతే వస్తువు మనకు చూపిస్తారో లక్కీ డ్రాలో అది కొత్తదవచ్చు, పాతదవచ్చు, ఏదైనా అవచ్చు, పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, ఏదైనా అవచ్చు, ఎవరికి తెలియదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గివ్ అవే అన్నది, అంటే ఆ లక్కీ డ్రా అన్నది అసలు ఇవ్వకపోవచ్చు, ఎవరికి వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, జెండా ఎత్తేయచ్చు. పాయింట్ నెంబర్ 3, ఇవ్వచ్చు, జెన్యున్గా ఇవ్వచ్చు. సో నేను లాస్ట్ టైం దీని మీద ఒక వీడియో చేశాను, లక్కీ డ్రా స్కామ్స్ అని చెప్పి. అందులో కొంతమంది కామెంట్ చేశారు, లేదు జెన్యున్గా ఇస్తున్నారు, మీరు గవర్నమెంట్కి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, గవర్నమెంట్ కూడా ఇలాంటి వైన్ షాపులకి అడిగి లక్కీ డ్రా తీస్తుంది, అది ఇది అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. భయ్యా మ్యాటర్ ఏంటంటే, జెన్యున్గా ఒకళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి, సపోజ్ మొన్న ఈ మధ్య లాస్ట్ ఇయర్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక రైతును అరెస్ట్ చేశారు. తన పొలాన్ని ఇట్లాగే లక్కీ డ్రాగా పెడితే పోలీసులు అరెస్ట్ చేస్తే విపరీతమైన నెగిటివిటీ వచ్చింది పోలీసులకి అగెనెస్ట్గా. రైతు అంటే మీకు ఎందుకు అంత కడుపుమంట అది అని. మీరు ఊహించండి, రైతు ఇచ్చేశాడు. తర్వాత ఇంకోటి ఎవడో బేవర్సోడు, సారీ ఫర్ మై లాంగ్వేజ్, ఎవడో ఒకడు ఇట్లాగే లక్కీ డ్రా పెట్టాడు. సరేనా, ఓ విమానం పెట్టాడు, హెలికాప్టర్ పెట్టాడు, లేదంటే స్థలమే పెట్టాడు. పెట్టి ఫర్ సపోజ్ మీ అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వాడు జెండా ఎత్తేసాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? గవర్నమెంట్ నిందించరా? పోలీసులు నిందించరా? పోలీసులు ఏం చేస్తున్నారా అని అడుగుతాం కదా. అప్పుడు ఎవరికి బాధ్యత? పోలీసులదే కదా బాధ్యత. సో గవర్నమెంట్ అంటే మనకి స్ట్రిక్ట్ చట్టాలు ఉన్నాయి. ఏంటి అంటే, ఇలాంటి లక్కీ డ్రాస్ లాంటివి పెట్టకూడదని చెప్పి మన చట్టాలు చెప్తున్నాయి. ఆ వీడియోలో నీట్గా చట్టాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ గ్యాంబ్లింగ్ కిందకు వస్తాయి, వేరే యాక్ట్స్ ఉన్నాయి దానికి. సో గవర్నమెంట్ ఎందుకు పెడుతుంది అంటే, గవర్నమెంట్ అక్కడ రెస్పాన్సిబుల్, గవర్నమెంట్ బాడీ అనేది ఒక రెస్పాన్సిబుల్ బాడీ కాబట్టి వాళ్ళు పెట్టినా వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు లక్కీ డ్రాలు తీసి. దాని వెనకాల జరిగే స్కామ్లు డిఫరెంట్ స్టోరీ, బట్ అట్లీస్ట్ ఇస్తారు. ఇంకో 10 బార్లు పెట్టుకో, లేదంటే 10 వైన్ షాపులు పెట్టుకో, 10 రెస్టారెంట్లు పెట్టుకో అని. వీళ్ళు చేసే దాంట్లో కొంతమంది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మీకు పనిచేయని వస్తువు అవ్వచ్చు, మిమ్మల్ని మోసం చేయొచ్చు, మోసం అనుకుని మళ్ళీ పోలీస్ స్టేషన్ కదా పరిగెత్తాలి. సో ఇలాంటి వాళ్ళు ప్రివెంట్ చేస్తారు, ఇలాంటి చేయకుండా ఉండటం కోసం. దానికోసం సత్యనారాయణ గారు హెచ్చరించడం ఎన్ని జరిగింది. చాలామంది వెనక్కి తగ్గారు, కొంతమంది వెనక్కి తగ్గలేదు. వెనక్కి తగ్గడం వల్ల 1-2 అరెస్టులతో మొత్తానికి ఆగింది. ఏదైనా టెంపరీయే. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, లక్కీ డ్రా అన్నది కాకుండా ఏంటి అంటే, ఆ లక్కీ డ్రాలో కూడా ఏంటి, ఆ పర్సన్ అకౌంట్ని మనం ఆ వీడియోస్ని లైక్ చేయటం, ఆ పర్సన్ అకౌంట్ని ఫాలో కొట్టడం, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఇదే మెయిన్ పాయింట్ యాక్చువల్గా. సరే, ఇది తీసేసి ఇప్పుడు ఏం స్టార్ట్ చేశారంటే గివ్ అవేస్. ఈ గివ్ అవేస్ ఏంటి అంటే, మీకు ఐఫోన్ ఇస్తాం, లేదంటే మీకు ఇట్లా పలానా కార్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి చెప్తారు ఫ్రీగానే.
ఫ్రీ 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 మనకి ఎప్పుడైతే ఫ్రీ 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 అని వింటామో మనం ఒళ్ళు పులకరించిపోద్దాం, మనం మయమర్చిపోతాం. దానికి చేయాల్సిందల్లా ఏంటి అంటే ఆ పలానా రీల్ని లైక్ చేసి దానికి కింద కామెంట్ చేసి ఆ వ్యక్తి అకౌంట్ని ఫాలో కొట్టాలి. వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, ఫాలో కొట్టకుండా కామెంట్ చేయకుండా ఉండేలా రెస్ట్రిక్షన్ చేస్తారు. సో మనం ఖచ్చితంగా ఫాలో కొట్టాలి, ఫాలో కొట్టి కామెంట్ చేయాలి. అలా ఎన్ని రీల్స్ పెడితే అన్ని రీల్స్కి మనం లైకులు కొట్టుకుంటా కామెంట్లు చేసుకుంటా కూర్చోవాలి. సో ఈ గివ్ అవేస్ ఇంతకుముందు కొంతమంది తమ తమ ఛానల్స్ని ప్రమోట్ చేసుకోవడం కోసం, సో వీడియోస్ చూసే వాళ్ళ కోసం స్టార్ట్ చేశారు. ఇది కూడా అగైన్ ఒక మంచి ఉద్దేశంతో ఇప్పట్లో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. మనలో ఏంటి కాదేది స్కామ్కి అనర్హం అన్నట్టు వీటితో చేస్తూ ఉంటారు. అయితే విజ్జు గౌడ్ అనే అతను, పేర్లు తీసుకుని మాట్లాడదామండి. విజ్జు గౌడ్ అనే అతను లాస్ట్ ఇయర్ ఈ టైంకి బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ప్రమోట్ చేసే వాళ్ళలో వన్ ఆఫ్ ద మెంబర్. బెట్టింగ్ యాప్స్ అనే కదా, ఇన్పుట్ అవుట్పుట్ ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. థ్యాంక్స్ టు నాన్ వేష్. ఆ క్రెడిట్ అయితే మాత్రం నాన్ వేష్కి ఇస్తా ఖచ్చితంగా. ఎన్ని విషయాల మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా ఈ బెట్టింగ్ యాప్స్ క్రెడిట్ మాత్రం నాన్ వేష్కి మెజారిటీ క్రెడిట్ అయితే మాత్రం ఇస్తాను. నాన్ వేష్కి భయపడి వీళ్ళందరూ ఆగారు అప్పట్లో. సో వెనక్కి తగ్గారు, తర్వాత అరెస్టులు జరిగినాయి, ఈడీ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. సో ఆ ఇన్పుట్ అవుట్పుట్ చాలా చేశారు వీళ్ళు, చాలా చేసి వీటి వల్ల వెనక్కి తగ్గారు. సో నాన్ వేష్ చేసుకున్న వ్యక్తుల్లో ఈయన కూడా ఒక వ్యక్తి. అయితే ఇప్పుడు ఏంటి, ఈయన కార్ ఇస్తామని చెప్పి ఒక గివ్ అవే పెట్టాడు. దానికోసం అగైన్ ఏం చేయవసరంలా, కొండకి ఇంటికి లేసి లాగటమే మనం. సో సింపుల్గా ఫాలో కొట్టాలి, కామెంట్ చేయాలి. ఆ కామెంట్ రిస్ట్రిక్ట్ చేసుకుని ఆయన చేశాడు. చేసి నాకు 5 lakhs ఫాలోవర్స్ అవ్వగానే మీకు ఇచ్చేస్తాను. 2 lakhs ఎంతమంది ఉన్నారనుకుంటా నాకు తెలిసి. 5 lakhs ఫాలోవర్స్ ఇస్తాను, January 1st కల్లా ఇస్తాను. 5 lakhs ఫాలోవర్స్ అవ్వగానే ఇస్తానగానే 5 lakhs ఫాలోవర్స్ ఇలా అయ్యారు. అంటే ఎంతమంది మనం ఉన్నాం ఆలోచించుకోండి. ఇలా అప్పుడు ఏం చేశాడు, మనోళ్ళు ఆశ పెరిగింది. అరే January 1st అని చెప్పేసామే, అబ్బెబ్బెబ్బే అని చెప్పి దాన్ని ఒక వాయిదా వేశాడు. 5 lakhs ఫాలోవర్స్ కాస్త ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి అది అని చెప్పి 5 lakhs ఫాలోవర్స్ కాస్త 7.5 lakhs ఫాలోవర్స్ అయ్యారు. ఇలా వాడి కాంటెంట్ ఏంటి, వాడు ఏం చెప్తున్నాడు, మంచి చెప్తున్నాడా, మంచి చేస్తున్నాడా, ఎలాంటి ఎందుకు ఎవరికి కావాలి అవసరంలా ఇలా ఫాలో కొట్టాం. ఫాలో కొట్టిన తర్వాత ఫైనల్గా ఎన్నాళ్ళో వేచిన ఉదయం వచ్చింది. గివ్ అవే ఇస్తా అన్నాడు, వరుసగా దాని మీద రీల్స్ చేసుకుంటూ వెళ్ళాడు. కొన్ని రీల్స్ అయితే అమోఘంగా ఉంటాయి. అంటే కొన్ని ఏ రీల్స్ ఏ ఉండదు, చూడండి ఈ భయ్య ఇలా కామెంట్ చేశాడు అని చెప్తాడు. అందులో కామెంట్ల కన్నా వాట్సాప్ మెసేజ్లు కూడా ఎక్కువ ఉంటాయి. దీన్ని కూడా కొంతమంది ఎక్స్పోజ్ చేశారు. కామెంట్లు చాలామంది కామెంట్ చేయాలంటే ఏం చేయాలి తెలియక థమ్స్అప్లు, ఫైర్ సింబల్లు, ఎమోజీలు, ఏదో ఒక ఎమోజీ పెడతా కామెంట్ చేసేవాళ్ళు. ఇది చేయాలి కదా, మరి తప్పదు. సో ఎంతగా ఎప్పుడు చేస్తావు, తారు ఎప్పుడు చేస్తావు, నువ్వు మోసం చేస్తున్నావు, లక్కీ డ్రా ఎప్పుడు చేస్తావు, అది అని చెప్తే చివరికి తీశాడు. దాన్ని ఎలా తీశాడరా అంటే లైవ్ పెట్టి తీశాడు. సూపర్ అనుకుంటారేమో. లైవ్ పెట్టి ఏం చేశాడంటే తన ఫాలోవర్స్ నుంచి ఒక 100 మంది ఫాలోవర్స్ చిట్స్ రాశాడంట. సరేనా, ఆ చిట్స్ ఎలాగా, ఏవో కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, అవి ర్యాండమ్గా పిక్ చేస్తాయి కామెంట్స్ నుంచి కానీ లేదంటే ఫాలోవర్స్లో నేను పిక్ చేస్తే అలా పిక్ చేశారంట. ఏవో మనకి అదంతా తెలియదు. పిక్ చేసి 100 ఫాలోవర్స్ పేర్లు రాశాడంట ఆ చిట్స్ మీద. సో ఆ చిట్స్ని ఒక డబ్బాలో పెట్టాడు. ఎవరు రాశాడు, ఎవరికి రాశాడు ఎవరికి తెలియదు. పీపుల్ డోంట్ కేర్ యాక్చువల్గా. సరే మనం కూడా కేర్ చేయొద్దు, సర్లే అనుకున్నాను, నేను ఎన్ని గమనిస్తా ఉన్నా వదిలేశాను. అయితే తీసాడు. సంథింగ్ ఒక అతనికి వచ్చింది, అతని పేరేంది, కిరణ్ ది బాడీ బిల్డర్ అని చెప్పాడు. దీన్ని మనకి ఎప్పటి నుంచో లైవ్లో ఇదంతా ఎప్పటి నుంచో మనకి మెసేజ్లు చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ ఏదేదో చెప్పాడు. సోదంతా చెప్తా ఉన్నాడు. చెప్తా ఉండి వచ్చింది అయ్యి అని చెప్పారు. సో కంగ్రాచులేషన్స్ చెప్పారు. లైవ్ చాలాసేపు జరిగింది. ఆ సోదంతా ఎవరు చూస్తారో చూడలేదు, అయిపోయింది. దాని తర్వాత కొంతమంది ఇది ఫేక్ అని చెప్పి కామెంట్ చేయడం స్టార్ట్ చేస్తే మనోడు అంటే కొంతమంది ఆ కిరణ్ అన్న పేరు మీదే ఐడీలు క్రియేట్ చేసేసుకున్నారంట. క్రియేట్ చేసుకొని నన్ను ఏమంటారు, నా ఇమేజ్ అసలు భయంకరంగా ఉన్న ఇమేజ్ని దెబ్బతీయటానికి ఇదంతా చేస్తున్నారు అది అని చెప్పి ఒక రీల్ పెట్టాడు. పెట్టి నేనే ఆ కిరణ్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, మామూలుగా ఉండదు, కిరణ్ ది బాడీ బిల్డర్ చూడండి, నేనే ఐడి ట్యాగ్ చేస్తున్నానని చెప్పి ఐడి కింద ట్యాగ్ చేసి మరి ఒక రీల్ చేశాడు. కొంచెం ఉంటుందిగా ఉత్సాహంగా చూడాలి, ఎవరు ఆ కిరణ్ అసలు కారు గెలుచుకోవాలంటే ఎంత లక్కీ ఫీల్ చూడాలి కదా. సో ఓపెన్ చేశా, ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి అందులో అబౌట్ దిస్ అకౌంట్ అని ప్రొఫైల్ ఓపెన్ చేయగానే షాక్. ఫస్ట్ ఏంటి అంటే ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద న్యూ అని ఉంది. న్యూ అని ఎందుకు ఉంటుంది అంటే ఎవరైతే రీసెంట్గా ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి ఒక 7 days లేదంటే మ్యాక్సిమం 30 days అక్కడ న్యూ అని ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు పోస్టులు కనుక చేయకపోతే, వాళ్ళని ఎవరు ఫాలో కొట్టకపోతే 30 days ఉంటుంది. వాళ్ళు ఏమైనా పోస్టులు క్రియేట్ చేసి వాళ్ళని ఎవరైనా ఫాలో కొడితే ఒక 7 days ఉంటుంది. న్యూ అని కనిపించింది, అంటే న్యూ అకౌంట్ అని. అబ్బో ఇది ఎప్పటి నుంచో మెసేజ్లు చేస్తున్నారు, అదన్నారు ఇదన్నారు అని చెప్పి వెళ్ళి చూస్తే అబౌట్ దిస్ అకౌంట్ అని చెప్పి వెళ్ళి చూస్తే
అందులో ఏముందిరా అంటే మతిపోయి బయర్లు గమ్మేసే నిజం ఉంది. ఏంట్రా అంటే డేట్ జాయిన్ ఏంటి అంటే January 2026. అంటే ఎప్పుడు క్రియేట్ చేశారు అకౌంట్ అంటే జనవరి. ఇదేంది February 2 అంటే 3 రోజులు 4 రోజుల క్రితం నుంచి 2 రోజులు 3 రోజుల క్రితం నుంచి 10 రోజుల క్రితం వరకు క్రియేట్ చేసిన అకౌంట్. ఆ అకౌంట్ ఎప్పటి నుంచో మెసేజ్లు చేస్తున్న అకౌంట్. బేసిక్స్ ప్లాన్ చేసుకోలేదా సరిగ్గా అనిపిస్తుంది. సో ఎవరు చూడరనుకున్నారా, లేదంటే అంటే అంత అన్ఎడ్యుకేటెడ్ అంటే అబౌట్ దిస్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుందని కూడా తెలియదేమో మనకి, అంటే చెప్పలేము. సో అబౌట్ దిస్ అకౌంట్ మెసేజ్లు ఏదైందో చూపించి, అంటే రీసెంట్గా కొట్టిన మెసేజ్లు ఏదంటే స్క్రీన్ పెట్టి ఇట్లా తుర్రు అంటారు అంతే, అంతమించి ఉండదు. చూపించి తీసి కొన్ని లక్షల విలువైన కార్ని వాళ్ళకి ఇచ్చేశారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇది స్కామా కాదా అంటే ఇప్పుడు మీరు అంటారు స్కాము అనగానే భయ్యా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలా ఏంటి, మనమేమి చేయలే, మహా అయితే ఫాలో కొట్టాం, కామెంట్ చేసాం, ఎందుకు స్కామ్ ఎందుకు ఇది ఆల్రెడీ ఇచ్చుకున్నాడు, మనం ట్రై చేసాం, కొండకి ఇంటికి వేసాం, లాగాం, రాలా, ఏముంది బొచ్చు అని అనుకోవచ్చు మీరు. సో మనకేం పోలేదు కదా అనుకోవచ్చు, ఎవడో అలా కూడా ఇచ్చుకున్నాడు, సరే మన ఎరుపప్పులు అయ్యాం అంతే కదా, మనకు పోయింది లేదు కదా అంటే ఇక్కడ మీరు పప్పులో గాలేశారు. చాలా పోయింది. ఎలా పోయిందిరా అంటే నిన్న ఒక వీడియో చేశా బిగ్ బాస్ సంబంధించి, కాజల్ గారు ఏదో అన్నారని. కాజల్ గారు ఆ రీల్లో మాట అంటారు ఏంటి అంటే ఫాలోవర్స్, రీచ్, బ్రాండ్ వాల్యూ అని చెప్పి ఇవన్నీ ప్రమోషన్స్ రావాలంటే ఇవన్నీ డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి ఒక మాట అంటారు. సేమ్ ఫాలోవర్స్, రీచ్, బ్రాండ్ వాల్యూ. ఈయనకి మీరు ఫాలోవర్స్ రూపంలో ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేశారు. 7,50,000 ఫాలోవర్స్ అయ్యారు మీరు. పాయింట్ నెంబర్ 1. ప్రతి రీల్ దీనికి సంబంధించి మిలియన్స్ వెళ్ళింది. ఎందుకు అంటే మీరు షేర్ కొట్టడం, మీరు కామెంట్ చేయటం, మీరు చూడటం, చక్కగా బుద్ధిమంతుల్లాగా. అసలు ఎవరైనా ఏదైనా మంచి విషయాలు చెప్తే కూడా స్కిప్ చేయకుండా, అసలు మొత్తం టోటల్ వీడియో స్కిప్ చేసి వస్తారు. కానీ ఇలాంటివి చెప్తే మాత్రం సోది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అమ్మో ఎక్కడ మనకు రాదో అని చెప్పి చాలా అసలు ఉత్తమ విద్యార్థుల్లాగా వింటాం ఆ సోదంతా. ఎవరు చేసింది కామెంట్, ఎవరో చెప్పింది ఏదైనా సరే. సో దానివల్ల మీరు తన అకౌంట్కి ఒక వాల్యూ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏం జరిగిద్ది అంటే మనోడు ప్రమోషన్స్ చేసుకుంటాడు. అసలుకే IPL రాబోతుంది. ఎలాంటి ప్రమోషన్స్ చేస్తాడు, లాస్ట్ ఇయర్ ఎలాంటివి చేశాడు, సిమిలర్ కైండ్ ఆఫ్ ఏ ప్రమోషన్స్ చేసే ఛాన్స్ 100% ఉంది. బెట్టింగ్ యాప్స్, ట్రేడింగ్ యాప్స్, ఇన్పుట్ అవుట్పుట్, ఇవన్నీ కాకపోయినా మనకి ఎవ్వరికి పనికిరాని, పనికి మాలిన, సమాజానికి ఉపయోగపడని ప్రమోషన్స్ ఉంటాయి. దానివల్ల ఎవరైనా రోడ్డు మీదకి వచ్చేయాల్సింది చెప్తే రూపాయి ఉపయోగం లేనివి, వాళ్ళకు ఉపయోగపడేవి జనాలకు ఉపయోగం లేనివి. ఒకటి, ఆ కార్ అనేది ఎవరికి ఇవ్వాల, వాళ్ళలో వాళ్ళే ఉంచుకున్నారు. అది షోరూమ్కి వెళ్ళిపోద్ది, లేదంటే వాళ్ళే వాడుకుంటారు. దానికి TR నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్లు ఏముండవు. అంత దూరం కూడా మీకు రిజిస్టర్ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్ని పబ్లిష్ చేసే విషయం కూడా ఉండదు. ఇంకో పలానా కిరణ్, ఇంకో ఇది ఆధార్ కార్డు, ఇంకో తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, ఇంకో ఇది నెంబరు, కావాలంటే RTO వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. ఇలా ఇన్ని డీటెయిల్స్ కూడా మీకు అక్కడ కనిపించు. ఇదేమైనా వైరల్ అయి చేస్తే నేను చెప్పలేను, కానీ ఇలాంటి విషయాలు ఏంటంటే నేను ఒక్కడికి చాలామంది మాట్లాడుతాను దీని మీద మ్యాక్సిమం. సో ఏమీ పోలేదు తనకి. రెండోది, ఒకవేళ ఇచ్చినా కూడా మీరు ఆలోచించుకోండి, ఇచ్చినా కూడా ఒకవేళ పొరపాటుని ఇచ్చినా కూడా దీనికి 10 సంపాదిస్తారు. ఎలాగా? నేను చెప్పిన యాప్స్ ప్రమోట్ చేసి. మనకేం పోలేదని మనం అనుకుంటున్నాం, కానీ ఇలాంటి స్కామ్స్లో మనకు తెలియకుండానే మనం కూడా ఇండైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈ కర్మ ఏదైతే ఉంటుందో అది మనకు కూడా తగిలేస్తుంది. రేపు పొద్దున్న ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి, ఫేక్ యాప్స్, ఈ ఫేక్ ఇన్పుట్ అవుట్పుట్లు ఇవన్నీ ప్రమోట్ చేసి ఎవడైనా ఆడి వాడి ప్రాణం తీసుకున్నాడు అనుకోండి, ఇండైరెక్ట్గా సారీ టు సే మనం కూడా రీజన్ అవుతాం. మీకు అర్థమవుతుందా? సో ఇది ప్రాబ్లం. మనం ఏంటంటే మన మైండ్ సెట్లు మనకి కొన్ని మారాలి. ఏదైనా కొట్టేస్తాం. అసలు మీకు ఇంకో విషయం చెప్పనా, ది 50 అనే రియాలిటీ షో జరుగుతుంది. దాంట్లో ఇట్లాగే మనం ఒక కంటెస్టెంట్ని ఫాలో అవ్వాలి. లక్కీ డ్రా లాంటిదే, వెరీ మచ్ సిమిలర్. ఒక కంటెస్టెంట్ని ఫాలో అవ్వాలి. ఫాలో అయితే ఆ కంటెస్టెంట్ కనుక షో గెలిస్తే ఆ ఫాలోవర్స్లోంచి ఒకరికి 50 lakhs ప్రైజ్ మనీ ఇస్తారు. సరేనా? జెన్యూన్ బాడీ తర్వాత అంటే వాళ్ళు అక్కడ కాంటెంట్ని ప్రమోట్ చేసుకుంటున్నారు, ఇంక వేరే ఏం చేయట్లా. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం తెలుసా, మన వాళ్ళు ఫాలో కొట్టడానికి ట్రై చేస్తే ఏమొచ్చిందంటే కింద ఆంధ్ర వాళ్ళు కానీ నాగాలాండ్ వాళ్ళు కానీ ఎవరైతే వాళ్ళ రాష్ట్రాల్లో ఇలాంటి చట్టాలు ఉన్నాయో, గేమింగ్ యాక్ట్స్ ఏవైతే క్రియేట్ చేశారో రీసెంట్గా, వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదని వచ్చింది. అది రెస్పాన్సిబిలిటీ. మరి అదే చట్టం ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది కదా. మనం అసలు పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు కదా, వాళ్ళు ఎలా మనల్ని బ్లాక్ చేశారు, వీళ్ళు ఎందుకు చేయలా? యాక్చువల్గా ఇందులో గెలిస్తే ఎవరైనా కేసు పెడితే, ఖచ్చితంగా మనల్లో ఎవరైనా కేసు పెడితే
ఇలా లక్కీ డ్రా ఇవన్నీ గివ్ అవే, ఫేక్ గివ్ అవేలు, నార్మల్ గివ్ అవే అయినా సరే స్టిల్ చట్టపరంగా అది నేరమే, లోపలేస్తారు. సో మనం ఏంటి, మనకేం పోలేదు అనుకుంటున్నాం, కానీ మనం ఎన్ని విధాలుగా మనం ఇలాంటి స్కాములకు కారణం అవుతున్నాం అన్న విషయాన్ని గుర్తించట్లా. మీకు అర్థమవుతుందా? కొంతమంది అయితే, నేను కొంతమందితో మాట్లాడాను, పిల్లలతో మాట్లాడి వీడియో చేస్తున్నా, వాడు చెప్పింది ఏంటంటే వాడు 10 అకౌంట్లు క్రియేట్ చేశాడు. దేనికి? జస్ట్ వాడు ప్రాబిలిటీ పెంచుకోవడానికి 10 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని 10 జాయిన్ కొట్టి ఫాలో కొట్టి అన్నీ చేస్తున్నాడు. ఏమనాలి మనం? ఏమంటుంది చెప్పండి వాళ్ళని? కాలేజీ పిల్లోడు వాడు ఇలాంటివే ఫోకస్ చేయాలా? వాడు చదువుకోవాలా? ఏం చేయాలరా తమ్మి, నువ్వు ఏంద్రా ఇది అంటే, లేదన్నా ఇట్లా జరిగింది, చివరికిట్ట మోసం చేశారన్నా అని. మరి నిజంగా ఇచ్చిన అంతమంది లక్షల నుంచి అలా వచ్చేది ఏముంటుంది? తర్వాత మీరు ఎలాంటి స్కాములకి మీరు కారణం అవుతుంది. ఇప్పుడు 10 అకౌంట్లు ఫాలో కొట్టాడా, వదిలేస్తాడు అట్ని, ఆ అకౌంట్స్ ఇంక ఓపెన్ చేయడం వదిలేస్తాడు, కానీ తనకు మాత్రం అది రీచే కదా, ఆ నెంబర్ అయితే కత్తి నెంబర్ కనిపిస్తుంది కదా. మనం చేసే పనులు ఇలా ఉన్నాయి. సో మనం చాలాసార్లు ఈ గవర్నమెంట్ని ఆన్లైన్ బ్లేమ్ చేయడం కాదు, మనం ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నాం. ఎవడైనా ఏదైనా ఒక ఐఫోన్ ఇస్తా అన్నా, అంతెందుకు అబ్బా ఫినాయిల్ బాటిల్ ఇస్తారన్నా మనం వెళ్ళి ఫాలో కొడతాం, సారీ చేస్తాం. మనం ఇది మనం ఇంత కిందకి ఆలోచిస్తున్నప్పుడు ఎవడైనా మనల్ని యూజ్ చేసుకోవాలని చూస్తాడు కదా. సో మనం ఎన్ని పట్టించుకోవట్లా. ఇప్పుడు ఈ అబ్బాయి అని విజయ్ కూడా అతను కాదు, నాకు అతనికి అగెనిస్ట్ అని కాదు, నేను ఆ కాన్సెప్ట్కి అగెనిస్ట్గా చెప్తున్నాను మీకు. ఇలా ఇతననే కాదు, చాలామంది ఉన్నారు. వాళ్ళు మీకు ఏదైనా అవసరం ఉంటే మా కింద కామెంట్ చేయండి, మమ్మల్ని ఫాలో కొట్టండి, కింద కామెంట్ చేయండి అంటే, అన్నా నాకు ఇలా అది కావాలన్నా ఇది కావాలన్నా అంటే 100 రూపాయలు కావాలి, 200 కావాలంటే ఇస్తూ ఉంటారు. నేను దీన్ని ఆన్లైన్ బెగ్గింగ్ అంటే, మీరు ఆన్లైన్ బెగ్గర్స్. మీరు ఫీల్ అయ్యి డిస్లైక్లు కొట్టినా, అన్సబ్స్క్రైబులు చేసినా, ఏం చేసినా సరే మనం ఆన్లైన్ బెగ్గర్స్. ఇలాంటివి రెడీ అనగానే కొడేస్తాం ఒకటి, ఏముందిలే అని. తర్వాత వాళ్ళు పిచ్చి పిచ్చి అన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ మనమే బాధపడతాం, అరే వీళ్ళు ఏంద్ర ఎట్టా ప్రమోట్ చేస్తారని. అప్పుడు అన్ఫాలోలు కొడతాం, ఎంతమంది కొడతారో తెలియదు. ఈ ఫేక్ అకౌంట్లు ఎవడో చూడ్డు, లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు, అది చూసి ఎవరైనా సరే వీళ్ళు జెన్యూన్ అనుకుంటూ ఉంటారు. ఆ నెంబర్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా? నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంట, దానివల్ల కాంటెంట్ వాల్యూ తెలుస్తుంది. ఒకడికి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే వాడు ఏం ప్రమోట్ చేస్తున్నా, వాడి పాస్ట్ ఏంటన్నా సరే వాళ్ళకు వాల్యూ క్రియేట్ అయిపోతుంది. 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఈ తోపు తురుముగా అయి ఉంటాడు అని. ఒక 10,000 మంది ఫాలోవర్స్ ఉంటే వాడు ఎంత మంచి చెప్తున్నా, ఏం చెప్తున్నా, వేస్ట్గా వెళ్ళే ఈయన ఎవరు ఫాలో కొడతారు, ఈ 10,000 మంది ఉన్న ఎవరు ఫాలో కొడతారు అన్నట్టు ఉంటుంది మన మైండ్ సెట్, అంతే కదా. సో అది ఆ 10 ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మీరు ఫాలో కొట్టి వదిలేయటం వల్ల వాళ్ళకి చక్కగా నెంబరు, ఒక వాల్యూ, బ్రాండ్ వాల్యూ, అన్నీ రీచ్, అన్నీ చక్కగా మీరు తీసుకెళ్ళి వాళ్ళకి మమ్మల్ని మోసం చేయండి అని చెప్పి మీరు రెడీగా ఉంటున్నారు. మారండి, ఇలాంటివన్నీ నమ్మి ఇలాంటివన్నీ చేయకండి. తర్వాత మళ్ళీ కింద అన్ఫాలో బటన్ కొట్టాలన్నా ఆయన ఫాలో కొట్టాలి, నువ్వు ఆ కామెంట్ కొట్టాలన్నా నువ్వు వాళ్ళు ఫాలో కొట్టి కింద అన్ఫాలో అని బటన్ పెట్టి కొట్టాలి. తర్వాత మనం అన్ఫాలో కొట్టాలి, మనమే కొట్టాం, ఇంకెవరు కొడతారు? అన్ఫాలో కామెంట్కి లైక్ కొట్టాలన్నా సరే మన ఆ అకౌంట్కి ఫాలో కొట్టాలి. అలాంటి సెట్టింగ్స్తో ఉన్నాయి. దూరంగా ఉండండి అలాంటి వాళ్ళకి. అవన్నీ వేస్ట్. మీకు అసలు మీరు సింపుల్గా అయిపోద్ది అనుకుంటున్నారు, కానీ మీరు చాలా స్కామ్స్ తెలియకుండానే ఇండైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ కర్మ అనేది మనకు కూడా తగులుతుంది. రియల్లీ ఫెల్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. ఎందుకంటే ఐపీఎల్ రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి. మనం రెస్పాన్సిబుల్గా ఉంటే మిగతా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది అలా క్రియేట్ అవుతుంది. మనం ఒక విషయాన్ని మనం ఒక్కలం ఏం చేయలేము అనుకుంటాం, ఒక్కలమే చాలా చేయొచ్చు. మనం చేయకుండా ఉంటే మనలాంటి వాళ్ళు అందరూ ఇండివిజువల్గా ఎవరికాలు మనం ఇలాంటి చేయొద్దు అనుకుంటే లక్షలు కోట్లు అవరా? కనీసం ఈ వీడియోలో 10,000 మంది చూస్తే 10,000 మంది అనుకుంటే 10,000 మంది కూడా ఈ పెద్ద ఇంపాక్టే అది. ఆ 10,000 మంది డైరెక్ట్ చేసే ఇంపాక్ట్ 1,00,000 మంది మీద ఇండైరెక్ట్గా క్రియేట్ అవుతుంది. ఆ రీల్ కొత్త వాళ్ళకి వెళ్ళదు. మీకు అర్థమవుతుందా? అది సంగతి. సరే, మీకు క్లియర్గా అర్థమైతే మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ముందు ఒక వీడియో ఉంటుంది బిగ్ బాస్ రిలేటెడ్, చూడని వాళ్ళు ఉంటే దాన్ని చూడండి. చాలా అంటే ఈ ఛానల్లో చాలా వీడియోలు, మంచి వీడియోలు ఉంటాయి నాకు తెలిసి, నేను అనుకోవటం. సో చూడండి, నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.